నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆక్రమణల కోరల్లో చిక్కుతున్న బుల్కాపూర్ నాలా, హైటెక్ సిటీ పరిసరాలను పొంచి ఉన్న వరద ముప్పు. చరిత్రలో తొలిసారి విమానాన్ని ఈవేలం వేసిన ఈడీ, ఫాల్కన్ పోంజీ కేసులో 3 కోట్ల రూపాయలకు విక్రయం. ప్రియుడితో కలిసి లాడ్జికి వెళ్లిన యువతి అనుమానాస్పద మృతి, ఉరివేసి చంపేశారని బంధువుల ఆరోపణ. మారేడుపల్లిలో అత్తింటి ముందు ఎన్ఆర్ఐ మహిళ ధర్నా, ఆస్తి దక్కకుండా చేశారంటూ కన్న కూతురితో కలిసి పోరాటం. నగరవాసులకు సంజీవనిగా మారిన చైనా యుద్ధ కళ, ఒత్తిడి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతున్న థాయ్ చి. నగరంలో వాన వస్తే వరద ఖాయం, కాలనీలు మునగడం ఖాయం. ఇది అందరికీ తెలిసిందే. ఇందుకు కారణాలు మాత్రం అనేకం. నాలాల ఆక్రమణ, ప్రజలు బాధ్యతను మరిచి చెత్తను వేయడం, నిర్వహణ లోపాలు, ఇలా పలు కారణాలు ఉన్నాయి. ఇలా వరద ముంపునకు నగరంలో ఏ ప్రాంతం కూడా అతీతం కాదు. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పయనించే అతిపెద్ద బుల్కాపూర్ నాలా పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఎంతంటే అది చూడగానే డంపింగ్ యార్డ్ అనే అనుమానం వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగా కొన్ని చోట్ల 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలా 10వ వంతు కంటే తక్కువకు క్షీణించిన తీరుపై స్పెషల్ స్టోరీ. హైటెక్ సిటీ పరిసరాలు హైదరాబాద్లో అత్యంత బిజీగా ఉండే ప్రాంతం. గండిపేట, కోకాపేట, మణికొండ, రాయదుర్గం, ఫిల్మ్ నగర్, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ ప్రాంతాల్లో వాన పడితే వరద వెళ్లడానికున్న ఏకైక మార్గం బుల్కాపూర్ నాలా. ఎక్కడో శంకర్పల్లి మండలం బుల్కాపూర్ వద్ద ప్రారంభమయ్యే ఈ నాలా దాదాపు 44 కిలోమీటర్లు ప్రవహించి హుస్సేన్ సాగర్లో కలుస్తోంది. బుల్కాపూర్ నాలా ప్రవహించే ప్రాంతాల్లో ఆక్రమణలు పెరిగిపోవడం, చెత్తా చెదారం పేరుకుపోవడం, రిటైనింగ్ వాల్స్ లేనందున చినుకు పడితే ప్రజలకు అష్టకష్టాలు వచ్చి పడుతున్నాయి. ప్రధానంగా నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు వరద నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఫలితంగా వరద నీటితో సమీపంలోని నివాస ప్రాంతాలు, రహదారులు నీట మునుగుతున్నాయి. బుల్కాపూర్ నుంచి కిందకి ప్రవహించే నాలా మోకిలాకు చేరుకుంటుంది. చుట్టుపక్కల గ్రామాలు మురుగునీటి తరలింపునకు ఈ కాలువను వినియోగించుకుంటున్నారు. నార్సింగి సమీపంలో నగరంలోకి ప్రవేశించే నాలా అక్కడి నుంచి ప్రముఖ ఖరీదైన ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. ఖరీదైన ప్రాంతాలు కావడంతో నాలాకి ఇరువైపులా ఆక్రమణలు భారీగా పెరిగాయి. రాయదుర్గం, మణికొండ ప్రాంతాల్లో 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలా 10 అడుగులకు తగ్గిపోయింది. బంజారాహిల్స్ సమీపంలోని సయ్యద్ నగర్లో నాలా వెడల్పు 3 అడుగులకు మించి లేదంటే ఆక్రమణలు ఎంతలా సాగాయో అర్థం చేసుకోవచ్చు. సమీపంలో నివాస భవనాల నిర్మాణాలు జరగడం, వాటి వ్యర్థాలను నాలాలో వేయడం వంటి చర్యలతో కాలువ పూర్తిగా చెత్తతో నిండిపోయింది. ఇది వికారాబాద్ నుంచి వచ్చే నాలా. ఇక్కడ ఈ నీళ్లు వాటర్ వచ్చేది మన ఈ పిరంగొండ నాలకు వచ్చేది మొత్తం తెగిపోయింది. ఇది తెగిపోయి నీళ్ళు అక్కడ పట్టభూమి గౌటాన్ భూమి వదిలేసింది. పట్టభూమిలోకి వెళ్ళి అందరు పట్ట పొలాలన్నీ కొట్టేసింది. నీళ్ళు లేవు, ఏం లేవు, బోర్లు నీళ్ళు వస్తలేవు. ఇది మంచిగా ఉంటే పిరంగొండ నాలకు వచ్చేది. ఇది తెగిపోయింది కాబట్టి బోర్లు నీళ్ళు వస్తలేవు, పిరంగొండ నాలకు నీళ్ళు బంద్ అయిపోయింది. కిందకి కూడా మొత్తం నీళ్ళు వాటర్ లేవు. గండిపేట చెర్లకు కూడా వాటర్ వస్తలేవు. ఇంతకుముందు బాగుండేది, అన్ని బోర్లు నీళ్ళు పోసేది. ఇప్పుడు నీళ్ళు కూడా బంద్ అయిపోయినాయి సార్. ఇది అయిపోయింది సార్, మొత్తం బంద్ అయిపోయినాయి. ఇది కట్టిస్తామని చెప్పి కొండ ఈశ్వరరెడ్డి వచ్చిండు, 2 సార్లు వచ్చిపోయిండు. ఆయన కూడా తేలేడు. పడవ మీద నీళ్ళలో కూడా పోయిర్రు. సబితమ్మ కూడా వచ్చింది, సబితమ్మ కూడా ఏం చేయలేదు ఇంతవరకు. మహేందర్ రెడ్డి వచ్చిండు, 2 సార్లు కట్టిస్తామని చెప్పి, వాళ్ళు కూడా కట్టలేరు. ఎవరు రాజకీయ నాయకులు ఎవరు చేస్తలేరు. మనస్వార్థం గురించి వాళ్ళే వస్తున్నారు, సైలెంట్గా చూస్తున్నారు, అప్పటిదాకా పోతురు. ఎలక్షన్లు అప్పుడు వస్తురు, పోతురు. బంజారాహిల్స్, అహ్మద్ నగర్ ఫస్ట్ లాన్సర్ వద్ద దాదాపు 200 అడుగుల మేర చెత్తా చెదారం విపరీతంగా పేరుకుపోయింది. పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన ప్రతి వస్తువు ఇక్కడ ఆగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. చెత్తా చెదారంతో నిండిపోయిన నాలా డంపింగ్ యార్డ్లా కనిపిస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లు, గ్లాసులు, వైర్లు, చీపుర్లు, మాస్కులు, పరుపులు, దిండ్లు, దుప్పట్లు, హెల్మెట్లు, మద్యం బాటిళ్లు, ద్విచక్ర వాహనాల విడిభాగాలు సహా ఎన్నో రకాల వ్యర్థాలు నాలాలో పేరుకుపోయాయి.
ఖైరతాబాద్ కూడలిని ఆనుకుని ఉన్న నాలా పైవంతెన వద్ద టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీన్ని గమనించిన హైడ్రా నెల రోజుల కిందే పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని జేసీబీ సాయంతో తొలగించి తరలించింది. అయినా మళ్లీ వ్యర్థాలు వచ్చి చేరాయి. ఈ చెత్తను ఇలాగే వదిలేస్తే వర్షాకాలం నేపథ్యంలో వాహన రాకపోకలకు అవాంతరం కలుగుతుందని భావించిన హైడ్రా మళ్లీ తొలగింపు ప్రక్రియ చేపట్టింది. 3 రోజుల పాటు జరిగిన తొలగింపులో 10 ట్రాక్టర్ల మేర వ్యర్థాలు తరలించినట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. हेलो गुड आफ्टरनून सर। ये खैरताबाद नाला है। ये नाले में जो है ना पूरा चिंतल बस्ती उधर मासप टैंक से पूरा कचरा आ रहा और इसके अंदर सोपे और चटाइयाँ थर्माकोल और बाटला पूरे डाल दे रहे इसके अंदर। आज पूरा 2 दिन से काम करा रहे हम लोग, थोड़ा थोड़ा क्लियर हो रहा है। पूरे मिनिमम तक जो है ना 9 ट्रैक्टर हो गए। ऑलरेडी जाली लगी, फेंसिंग पूरी लगा दी उन्होंने, फिर भी डाल दे रहे पब्लिक घरों में उठा के डाल दे रहे। ये बारिश के दिनों हम लोग को परेशानी होती। చెత్త పేరుకుపోవడం, వెడల్పు తగ్గడం, భవన వ్యర్థాలు కలవడం, రిటైనింగ్ వాల్ లేకపోవడం వంటి సమస్యలతో నాలా ప్రవాహం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపునకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి ఒకేసారి 5 అవయవాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సన్మానించారు. ట్రాన్స్ప్లాంటేషన్లో పాల్గొన్న వైద్య బృందానికి సచివాలయంలో శాలువా కప్పి అభినందనలు తెలిపారు. యావత్ దేశానికే గర్వకారణమైన ఘనతను ఉస్మానియా వైద్యులు సాధించారని దామోదర కొనియాడారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని ట్రాన్స్ప్లాంట్ బృందం 36 గంటల పాటు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమన్నారు. అవయవ దానం ద్వారా మరో ప్రాణానికి జీవం పోసిన దాత కుటుంబ సభ్యుల సేవాభావాన్ని దామోదర రాజనరసింహ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం పరిధిలోని మహదేవపురం 214 సర్వే నెంబర్లో 650 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో కొందరు అందులో బోరు వేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్కు స్థలాన్ని పరిశీలించిన అధికారులు పార్కును పరిరక్షించేందుకు ఫెన్సింగ్ వేశారు. అలాగే సమీపంలోని మరో పార్కు కూడా ఫెన్సింగ్ వేయనున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. దేశంలో తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ విమానాన్ని ఈ వేలంలో విక్రయించింది. ఫాల్కన్ పోంజీ స్కామ్లో హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హ్యాకర్ 800A విమానాన్ని 3 కోట్లకు అమ్మేసింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును మోసపోయిన బాధితులకు తిరిగి ఇవ్వనున్నట్లు ఈడీ ప్రకటించింది. ఈ యాక్షన్ను జూలై 1న ఎంఎస్టీసీ ద్వారా ఈడీ నిర్వహించింది. ఫాల్కన్ పోంజీ కేసు ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్కు చెందిన ఈ విమానాన్ని 2025 మార్చి 7న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 792 కోట్ల రూపాయల మేర బాధితులను మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతితో విమానాన్ని ఈ వేలంలో అధికారులు విక్రయించారు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. హైదరాబాద్ నగరమే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఎలాంటి వ్యాధి వచ్చినా టక్కున గుర్తొచ్చే ఆసుపత్రులు గాంధీ, ఉస్మానియా. కానీ డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వస్తే మాత్రం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రే అందరికీ గుర్తొస్తుంది. ప్రతి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఫీవర్ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. ఏటికేడు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నారు. కొత్తగా 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 100 పడకలు అందుబాటులోకి రానున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి. వాస్తవానికి ఈ ఆసుపత్రి పేరు సర్ రొనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్. కానీ ఫీవర్ ఆసుపత్రిగానే అందరికీ సుపరిచితం. శతాబ్దం పైగా జంట నగరాల్లో పేదలకు పెన్నిదిగా నిలుస్తున్న ఈ ఆసుపత్రికి సాధారణ రోజుల్లో కనీసం 500 మంది, సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఏకంగా 2000 మంది వరకు వస్తుంటారు. కుక్కకాటుకు గురైన వారికి వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ వేస్తారు. ఇమ్యునోగ్లోబ్యులిన్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇలా నిత్యం 100 మందికి సేవలందిస్తున్న ఫీవర్ ఆసుపత్రులు మరింత మందికి సేవలందించే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెరుగైన వైద్య సేవల కోసం త్వరలోనే మరో కొత్త భవంతి అందుబాటులోకి తేనుంది.
సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకలతో G+3 భవనం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 350 పడకలకి తోడు మరో 100 పడకలు జతకానున్నాయి. సో ఇప్పుడు మాది కంటేజియస్ హాస్పిటల్ ఈజ్ కమ్యూనికేబుల్ డిజీజెస్ని ట్రీట్ చేయడానికి కాబట్టి సో ఇప్పుడు మాకు కొంచెం ఎక్విప్మెంట్ కూడా బాగా ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇలాంటి సఫరింగ్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా ఐసోలేషన్గా వార్డ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాపర్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఇంకా బాగా ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి. అండ్ ఇప్పుడున్న ఓపీడీ బ్లాక్ అనేది చాలా పాతది కాబట్టి వచ్చే పేషెంట్స్ కూడా ఇప్పుడు కొంచెం సఫర్ అవ్వడం జరుగుతుంది బిల్డింగ్ సరిగా లేక. సో ఇప్పుడు కొత్త బిల్డింగ్కి వెళ్ళినా కూడా పేషెంట్స్ అనేది కొంచెం సెక్యూర్గా ఉంటారు. అండ్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా మాకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మేము జనాలను బయటకి ఎక్కువ రిఫర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మేము పేషెంట్ని ఇక్కడ అడ్మిట్ చేసుకుని వాళ్ళని ప్రాపర్గా కేర్ తీసుకునే అవకాశం మాకు తక్కువ. ప్రస్తుతం ఓపీ సేవలు అందిస్తున్న భవనం పాతబడినందున వర్షాకాలంలో రోగులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న కొత్త భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి 2 అంతస్తుల్లో 100 పడకలు ఉంటాయి. 3వ అంతస్తును అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగించనున్నారు. తద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ వస్తే మనకి మంచి బెడ్స్ వస్తాయి. పేషెంట్స్కి ఓపీ కూడా బాగుంటుంది మేడం. వాళ్ళకి అడ్మిషన్స్కి దానికి అంతా బాగుంటుంది. కొత్త ఓపీ బ్లాక్స్ అందుబాటులో వస్తుంది. వాళ్ళకి కొద్దిగా బాగా చూసేయడానికి మంచి అవకాశం పెరుగుతుంది. అది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కొద్దిగా లైట్ ప్రాబ్లం, కానీ బాగానే అది కూడా నడుస్తుంది మేడం. సో ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన శాంక్షన్ ఆర్డర్ మాకు. దీని ప్లాన్ వచ్చేసరికి G+3. సో గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఓపీడీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మేము ఐసీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఐసోలేషన్ వార్డ్స్ కానీ దానిపైన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇవన్నీ ఒక CCP కింద వస్తాయి. సో యాజ్ పర్ కాంట్రాక్ట్ అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు మాకు కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. ఫీవర్ ఆసుపత్రిలో G+3 భవనం పూర్తయితే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించగలమని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి నాలాపై ఫతేనగర్ ఎస్టీపీ వద్ద ప్రయోగాత్మకంగా చేపట్టిన ఒక MLD సామర్థ్యం గల డ్రైన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. బయోలెస్ సాంకేతికతతో జపాన్కు చెందిన TBR సంస్థ ఏడాది కిందట ఈ ప్లాంట్ను నిర్మించింది. జైకా నిధులతో దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నాలాలోని మురుగునీటిని తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమ లేకుండా విద్యుత్తును ఆదా చేస్తూ శుద్ధి చేయడం పట్ల అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనితీరును సమగ్రంగా పరిశీలించి రానున్న 2 నెలల్లో కాలుష్య నియంత్రణ మండలి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుందన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 9 రద్దు చేసి 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ విద్యానగర్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల చదువుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మహిళ ఆమె కుమార్తెకు అండగా నిలవాల్సిన అత్తింటి వారు వారిని రోడ్డున పడేశారు. భర్త చనిపోవడంతో అత్తింటి వారు తమను ఇంట్లోకి రానివ్వకుండా ఆస్తిలో వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఓ NRI మహిళ కన్న కూతురితో కలిసి ధర్నాకు చేపట్టారు. అత్తతో పాటు మరిది తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ మారేడుపల్లిలోని మెట్టినింటి ముందు ఆందోళనకు దిగారు. రజిత అనే బాధితురాలు LIC కాలనీలో తన కుమార్తె త్రిషతో కలిసి అత్తింటి ఎదుట గత రాత్రి నుంచి నిరసనకు కూర్చున్నారు. వరంగల్కు చెందిన రజితకు LIC కాలనీకి చెందిన రాముతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అనంతరం దంపతులు కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారికి కుమార్తె త్రిష ఉంది. 2019లో అనారోగ్యం కారణంగా రాము కాలిఫోర్నియాలో మృతి చెందారు. అప్పటి నుంచి అత్తింటి వారు తనను తన కుమార్తెను ఇంట్లోకి రానివ్వడం లేదని రజిత ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న ఆస్తులతో వారికి ఎలాంటి సంబంధం లేదని అత్తింటి వారు తేల్చి చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని కోరారు.
10 days బ్యాక్ వచ్చాము యుఎస్ నుంచి. అప్పుడు వచ్చినప్పుడు అత్తగారు బాగానే లోపలికి తీసుకెళ్లారు. మా అమ్మాయి త్రిష మనరాళ్ళు చూసి ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకతే ఉంటుంది ఆవిడ ఇక్కడ లోపల. అది లోపలికి బాగానే తీసుకెళ్లారు. కానీ గంట తర్వాత మా మరిది నుంచి కాల్స్ వచ్చాయి, థ్రెటనింగ్ కాల్స్ రావడం స్టార్ట్ అయినాక మమ్మల్ని వెళ్ళిపో అని చెప్పేసి ఆమె రానివ్వట్లేదు, లోపలికి బయటికి పంపించేసింది. మరి నేను ఇక్కడ ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలే. మేము ఇక్కడే కూర్చున్నాం, రాత్రి అంతా ఇక్కడే కూర్చున్నాము. ఇవన్నీ అక్కడ ఆయన కెమెరాలు పెట్టుకొని మా మరిది అక్కడ నుంచి మానిటర్ చేస్తా ఉంటాడు అన్ని అందరికీ చెప్పారు. ఆయన డబ్బు కోసం చాలా నీచానికి దిగజారి అన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడు. నా భర్త ఎలా చనిపోయాడో ఆయన కూడా తెలుసు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడండి, అది స్టాన్ఫర్డ్ హాస్పిటల్. అలాంటిది ఆయన నేనేదో చేశాను, నేను చేయడం వల్ల చనిపోయాడని అందరికీ చెప్తున్నాడు. ఇక్కడ లంగర్ హౌస్ హోటల్ గ్రాండ్ లాడ్జ్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అల్వాల్కు చెందిన రేణుక లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్తో కొంతకాలం క్రితం రేణుకకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గత రాత్రి హోటల్లో ఓ గదిని తీసుకుని అందులో దిగారు. అనంతరం ఫారూక్కు బయట పని ఉందని వెళ్లగా రేణుక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. రేణుకకు గతంలో వివాహమై 7 ఏళ్ల కుమారుడు ఉన్నట్టు తెలిపారు. ఆమె భర్తతో విడిపోగా ఇటీవలే ఫారూక్తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. అయితే రేణుకది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫారూక్ పైనే వారు అనుమానాలు వ్యక్తం చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫారూక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కింగ్స్ అండ్ క్యూన్స్ అనే పబ్లో పబ్ డాన్సర్గా ఈమె పనిచేస్తున్నది. పనిచేసే టైంలోనే ఈ ఆరిఫ్ అనే అతను పరిచయం కావడం జరిగింది. ఆ పరిచయం కాస్త వీళ్లకు దాన్ని చనువుగా తీసుకొని వాళ్ళిద్దరూ ఈ లాడ్జ్లో వచ్చి గత 6 నెలల నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవారు. ఆ రాత్రి కూడా నిన్న కూడా అదే విధంగా వచ్చి రాత్రి ఆమె 10 o'clock ఈ ఆరిఫ్ అనే అతను ఈ పిల్లర్ నెంబర్ 1 or 2 దగ్గర ఫంక్షన్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది. ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టి బయటికి వెళ్ళడం జరిగింది. సత్య అనే ఆమె ఫ్రెండ్కి ఫోన్ చేసి, నేను నీ 4th బర్త్డే ఉంది, నీ బర్త్డేగా గిఫ్ట్గా నేను ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి కెమెరా ఆన్ చేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పాపాయిపేట గ్రామానికి చెందిన దంపతులు రవికుమార్, శిరీష గట్కేసర్ బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సి నగర్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో వారు నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు, ప్రభుత్వ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ కార్యాలయంలో పనిచేసే అధికారిని కె మహాలక్ష్మి బ్యాంకు ఖాతాను సైబర్ మోసగాళ్లు ఖాళీ చేశారు. ఎస్బీఐ అధికారులమంటూ నమ్మించి ఆమె ఖాతా ఖాళీ చేశారు. ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్గా పరిచయం చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి లోన్ ఎన్హాన్స్మెంట్ చేస్తామని నమ్మించి ఆమె నుంచి 76,300 రూపాయలు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నాడు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన మహాలక్ష్మి వెంటనే సైబర్ క్రైమ్ డెస్క్కు సమాచారం ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆ ఒత్తిడిని జయించేందుకు నగరవాసులు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ కోవలోనే చైనాకు చెందిన ఓ ప్రాచీన యుద్ధ కళ ఇప్పుడు ఒత్తిడిని జయించే అద్భుత వ్యాయామంగా మారింది. అదే తాయ్చి. చూడ్డానికి మూవింగ్ మెడిటేషన్గా పేరుగాంచిన తాయ్చీని మన హైదరాబాద్లోనూ నేర్పిస్తున్నారు. మరి ఆ తాయ్చి విశేషాలేంటో మనము చూద్దాం. చైనాకు చెందిన సంప్రదాయ యుద్ధకళ థాయ్చి. యుద్ధకళ అనగానే ఇది చాలా కష్టమైంది, వృద్ధులు చేయలేరు అనుకోవద్దు. థాయ్చి అన్ని వయసుల వారు అవలీలగా చేయగలిగే సులభమైన వ్యాయామం. ప్రతిరోజు థాయ్చి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ కారణంగానే కొందరు దీన్ని వ్యక్తిగత శిక్షకులను పెట్టుకుని మరీ నేర్చుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ విద్యను నేర్పిస్తున్నాయి. ఒత్తిడి తగ్గించి
మనసును ప్రశాంతంగా ఉంచటంలో అద్భుతంగా సాయం చేసే థాయ్ చీ కళవైపు నగరవాసులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. థాయ్ చీ రక్తపోటును తగ్గించి గుండె పనితీరును మెరుగుపరచడం సహా కీళ్ల నొప్పులు తగ్గిస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ రొమటాలజీ పేర్కొంది. థాయ్ చీ చేసిన వృద్ధుల కండరాలు బలంగా తయారై వాళ్లు కింద పడే ప్రమాదాలు 50% తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే యుద్ధకళ అయినప్పటికీ ప్రజలు దీన్ని వ్యాయామంగా తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు. అందమైన ఆకర్షణీయ ముద్రలతో నృత్యాన్ని పోలి ఉండటంతో చిన్న పెద్ద అందరూ ఈ కళవైపు ఆకర్షితులవుతున్నారు. మనసు, శరీరం, శ్వాస ఒకతాటిపైకి తెచ్చేలా ఒక క్రమ పద్ధతిలో దీని సాధన సాగుతుంది. చేతులు, కాళ్లు, నడుము నెమ్మదిగా కదుపుతూ చేసే ఈ సాధనను నడవలేని పెద్దవారు, వృద్ధులు సులభంగా చేసుకోవచ్చు. అందుకే ఈ కళను మూవింగ్ మెడిటేషన్ అని కూడా అంటారని శిక్షకులు చెబుతున్నారు. కనిష్టంగా 20 నిమిషాలు, గరిష్టంగా గంట వరకు ఈ వ్యాయామం చెయ్యొచ్చు. థాయ్ చీ ఎక్కువగా ఒత్తిడి అధికంగా ఉండే కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు నేర్పిస్తున్నాయి. థాయ్ చీ వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని శిక్షకులు చెబుతున్నారు. మనలోని అంతర్గత శక్తిని వెలికితీసే ఇటువంటి కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది 6 years బ్యాక్. బాగా హెవీ స్ట్రోక్. అది చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక 2 మనుషులు చేపట్టుకొని ఇలా నడిపిస్తే నిదానంగా స్టెప్ వేసేవాడిని. అయితే చాలా స్టామినా వచ్చింది. ఎవరు మనుషులు పట్టుకొని నడిపించేది ఏం లేదు. యాజ్ యూజువల్ మళ్ళీ నార్మల్ లైఫ్ కంటే బెటర్ అయింది. I was taking a lot of tablets for blood pressure and cardiac issues. I put them all into a packet and threw them in the dustbin. And now I'm doing Tai Chi. The ways it's helped me, I can tell you, my balance has improved. My mobility is improved. థాయ్ చీ 2005 నుంచి కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత ఇది యాక్చువల్ గా అందరికీ ఉపయోగం. అంటే చిన్న పిల్లల నుంచి 100 years వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు. దేర్ ఇస్ నో ఏజ్ బార్. మొదలు పెట్టినప్పుడు కొంచెం పేషెన్స్ తో చేయవలసి వస్తుంది. ఎందుకనంటే ఆ మూమెంట్స్ అంతా కూడా చాలా స్లో మూమెంట్స్, ప్లస్ తెలియకుండా బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం చూసే వాళ్ళకి అది తెలియదు, కానీ చేస్తూనే నెక్స్ట్ మూమెంట్ ఏంటి అన్నది ఆలోచించి చేయవలసి వస్తుంది. 65 బియాండ్ ఆ డిగ్రేడేషన్ అన్నది చాలా అగ్రివేట్ అవుతుంది. సో ది ఐడియా వాజ్ దట్ ఆ డిగ్రేడేషన్ అవ్వకుండా దట్స్ ఎ కండిషన్ కాల్డ్ సార్కోపీనియా విచ్ ఇస్ గోయింగ్ టు బి దేర్ విత్ ఎవ్రీబడి హూస్ ఏజింగ్. ఇట్స్ ఎ కామన్ problem and it added to it you have lifestyle issues. So I started with Tai Chi about a year back. Tai Chi alone specifically there is an 18-step Shibashi exercises which exercise every muscle in your body. థాయ్ చీ అనేది కేవలం ఒక యుద్ధకళ మాత్రమే కాదు, మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చే ఒక అద్భుత సాధనం. రోజులో కనీసం అరగంట సమయం కేటాయించి ఈ మూవింగ్ మెడిటేషన్ను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి ఒత్తిడినైనా ఇట్టే జయించవచ్చని, సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ థాయ్ చీ నేర్చుకోవడం అనే యూజింగ్ ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ మెయిన్. అది ఫస్ట్ మనం పెద్దవాళ్ళని తీసుకోవాలి. పెద్దవాళ్ళు వెళ్ళి జిమ్ చేయడం వేరు. అన్బ్యాలెన్స్డ్ బాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు థాయ్ చీ చేయడం వలన బ్యాలెన్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇలా స్లోలీ టోటల్ డెడ్ స్లో మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక లెగ్ లేపాలన్నా కానీ లేపితే అన్బ్యాలెన్స్డ్ ఇలా షేక్ అవుతుంటారు ఏజ్డ్ వాళ్ళు. అదే థాయ్ చీ చేయడం వల్ల ఎందుకంటే బ్యాలెన్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళ వాకింగ్ బాగా పర్ఫెక్ట్ అవుతుంది.